ఉద్యోగుల విషయానికి వస్తాం, ఉద్యోగస్తుల విషయానికి వస్తాం. ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, అధికారంలోకి రాగానే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు దీనిపై అతిగతి లేదు. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చినాం. ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా, దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించవు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురుచూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి, మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం. మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం. ఉద్యోగుల జీపీఎఫ్ జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తూ మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 3,000 మందిని మా ప్రభుత్వ హయాంలోనే రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7,000 మందికి సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. ఒక ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. రోస్టరు, రిజర్వేషను, లెంత్ ఆఫ్ సర్వీసు, ఇలా అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా అన్ని రకాలుగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ మిగిలిన 7,000 మందికి ఎందుకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు? ఎందుకు రెగ్యులరైజ్ చేసే ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాల గురించి 2 ఆసక్తికర విషయాలు చెప్తా. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు తెలిసి ఉండాలి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనీసం 9 నుంచి 10% జీతాలు వాళ్ళే పెరుగుతాయి. 2 డిఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా. ఇది వాళ్ళ హక్కు. న్యాచురల్గా ఖచ్చితంగా వాళ్ళకు పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మాత్రం జీతాలు పెరగని పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కనిపించింది. పైగా బడ్జెట్లో దీనికోసం కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించినారు. ఇది ఇంకొక పెద్ద ఆశ్చర్యం. నిజంగా ఒకసారి ఏ రకంగా తగ్గించినాను ఒకసారి చూస్తే ఇది మన బడ్జెట్ డాక్యుమెంట్స్. బేసిక్ పే ఒకసారి చూడండి. రివైజ్డ్ ఎస్టిమేట్లో 35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి 35,431 కోట్లు తగ్గింది. అదే 2023-24 నుంచి గమనిస్తే పెరుగుతుంది. మళ్ళా 25-26 ఈ బడ్జెట్లో పెరగాలి. పెరగకపోగా బేసిక్ పే తగ్గింది.
అదే రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్, అంటే ఇది యూనివర్సిటీస్కి ఇచ్చే శాలరీస్, యూనివర్సిటీస్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీస్. వాళ్ళ శాలరీస్ చూస్తే ఏకంగా 2023-24లో 3,927 కోట్లు అయితే 2025-26 ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 2,944 కోట్లు. అంటే కొత్త వీసీలను నియామకం చేసింది ఉద్యోగస్తులు తొలగించేదానికోసం, అంతే కదా? దాని ప్రకారం ఇవాళ బడ్జెట్ డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నట్టు. రిటైర్డ్ వాళ్ళ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. రిటైర్డ్ వాళ్ళని ఒకసారి గమనిస్తే పెన్షనర్ల సంఖ్య మామూలుగా ప్రతి ఏటా పెరుగుతుంది, రిటైర్ అయిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్లస్ పెన్షనర్లకు డిఆర్ అనేది యాడ్ అవుతుంది. వీటి రెండు కారణాల వల్ల పెన్షనర్లకు మామూలుగా అమౌంట్ అనేది పెరగాలి. అలాంటిది పెరక్కపోగా ఒకసారి చూస్తే పెన్షనర్లకు సంబంధించి 2023-24లో 12,101 కోట్లు ఉంటే 2025-26 11,080కి, రివైజ్లోనే 9,746 చూపించినాం. తర్వాత పెన్షన్స్ ఆఫ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది చూస్తే 2023-24లో 701 ఉంటే 2025-26లో 511కి తగ్గించినారు. లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ 2023-24లో 437 కోట్లు అయితే అది 12,50,00,000కి తగ్గించేసినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఉద్యోగస్తులకు సంబంధించిన ఐఆర్ కానీ, పిఆర్సీలు కానీ, డిఏలు కానీ, ఇవన్నీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అది ఇచ్చే కార్యక్రమం ఇక చెయ్యబోము అని చెప్తున్నారు. రెండు 2025-26 లాస్ట్ ఇయర్ ఎలాగో ఇవ్వలేదు, రాబోయే సంవత్సరంలో కూడా ఇవ్వబోము అని కూడా చెబుతా ఉన్నారు. పిఆర్సీ ఇవ్వబోమని, ఐఆర్ ఇవ్వబోమని, పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వబోమని కూడా చెప్తా ఉన్నారు.